మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు ఉన్నారు. మేడం, ఏంటి బహిరంగ సభ ఉద్దేశం ఏంటి? అసలు ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటికీ నెరవేరకపోవడం, ఇప్పటికీ ప్రజల్ని ఇంకా మోసం చేస్తూ ఉండడం, సంబరాలని చెప్పి ఎన్నో అమలు చేసినామని ఓ పక్క సంబరాలు 1 ఇయర్కి ప్రజా ఉత్సవాలను చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రతి జిల్లాలో ఉత్సవాలని పేరు మీద మళ్ళీ ఒకసారి ప్రజలని దగా చేస్తూ ఉన్నారు. అన్ని మోసాలు, కుట్రలు, అసలు ఏం చేయకుండానే షో ఆఫ్. పత్రికలో బ్యానర్ ఐటెంలు రాసుకుంటే అయిపోదు. బ్యానర్ ఐటెంలు రాయించుకున్నంత మాత్రాన, బ్యానర్ ఐటెంలలో ఎలక్ట్రానిక్ మీడియాలో బ్యానర్ ఐటెంలలో స్టోరీలు ఇచ్చుకున్నంత మాత్రాన డెవలప్ చేసినామని అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ ఇంప్లిమెంటేషన్ ఏదైతే మీరు అయిందని చెప్తున్నారో, ఎవరికైతే అమలు కాలేదో, అమలు కాని వాళ్ళకి అందరు తెలుసు ఇది అంత అబద్ధమని, ఇదంతా మోసమని. ఈరోజు 1 సంవత్సరం పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ సభను ఏర్పాటు చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ నాడు, సోనియా గాంధీ గారి జన్మదినం నాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఎన్నికల ముందు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎక్కడ పోతే అక్కడ పెద్ద ఎత్తున సభలు చెప్పి ఏ విధంగా అయితే మోసాలు చేసిండ్రో, ఆ మోసాల మీద అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సంవత్సరం అయింది, మళ్ళీ సోనియా గాంధీ బర్త్డే వల్ల వచ్చింది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం పోయిన 9వ తారీఖు చేస్తానటువంటి హామీలను ఇప్పటిదాకా నెరవేర్చలేదు. మీరేమో హామీలు అమలు కాలేదంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ మీడియాకి చెప్తుండే, మొత్తం దేశంలో చాలా వరకు మేము ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఎన్నికల సందర్భంగా చెప్తున్నాడు. ఆ ఎన్నికల్లో పోయి అంత అబద్ధాల ప్రచారం చేసిండు. అక్కడ మేము కూడా చెప్పొచ్చినాం. కిషన్ రెడ్డి గారు చెప్పిండు, బండి సంజయ్ గారు చెప్పిండు, నేను చెప్పిన, అక్కడ పోయి నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాల మాటలన్నీ అక్కడ ప్రజలకు వివరించి వచ్చినాం. ఇదంతా మోసము, దగా. ప్రజలు ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించిన కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి మోసము, దగాని ఈరోజు దేశానికి అంత అర్థమైపోయింది. ఈరోజు తెలంగాణ మోడల్ లాగా తెలంగాణ మోడల్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తారన్నాడు. తెలంగాణ మోడల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే, అర్థమైంది. మహారాష్ట్రలో, హర్యానాలో ఇంకా వీళ్ళు ఎన్ని దగా చేసి మోసాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు మహిళలకు 2500 రూపాయలు నెలకు ఇస్తున్నారు. 18 years అండ్ అబోవ్ ఉన్న ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు మహాలక్ష్మి అనేటటువంటి పేరుతో ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలే, ఒక్క నెల కూడా ఇవ్వలే. అదేవిధంగా ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలే. రైతులకు రైతు బంధు కాదు, మేము రైతు భరోసా అన్నారు. రైతు భరోసా పేరు మీద 10,000 సంవత్సరానికంటే 5,000 ఎకరాకి ఒక సీజన్కి ఇస్తే మేము 7,500 ఒక ఎకరాకి ఒక సీజన్కి ఇస్తాము. సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా కౌలు రైతులకు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇవేవి ఒక్కరికి కూడా ఇంతదాకా ఒక్క రూపాయి ఇవ్వలే. ఎందుకు వీళ్ళ సెలబ్రేషన్స్? ఏమి ఎలగబెట్టినని వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందరినీ మోసం చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక్క ఇల్లు ఇవ్వలే. సంవత్సరం అయింది, ఒక్క ఇల్లు ఇవ్వలే. గృహలక్ష్మి ఇప్పుడు చెప్తున్నారు ఎవరు సంబరాలల్లా, రేపటి నుంచి ఇల్లు శాంక్షన్, ఈ రోజు నుంచి ఇల్లు ఇట్లాంటి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నారు. ఇది అంటే ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు ఇట్లా? అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కూడా ఈ గృహలక్ష్మిలో కలుపుతున్నారు. దానికి ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి ఇండ్ల పైసలు కూడా 2,800 పక్క పెడితే మరో పక్కన మహిళల్ని కోటీశ్వరం చేస్తానని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తారట. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం ఈయన చేసేది ఏమీ లేదు. మహిళలకు ఏదైతే రుణాలు ఇప్పియాలనో మహిళా సంఘాలను, ఈరోజు మొత్తం మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ముద్రా లోన్లు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పావులా వడ్డీ ఈరోజు మహిళలకు అందుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళకి చేసింది ఏమీ లేదు. మహిళా సంఘాలకు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? మహిళలకు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తూ ఉంది. వీళ్ళు ఏమన్నారు? వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు రైతులకు. 1 రూపాయి ఇప్పటిదాకా రుణం ఇవ్వలే. ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. రుణమాఫీనే పూర్తిగా వీళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలే.
70 లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు. వీళ్ళు చేసింది 22 లక్షల మందికి మాత్రమే. 40,000 కోట్లు అవుతుంది అన్నారు. వీళ్ళు ఇచ్చింది 17,000 కోట్లు మాత్రమే. రుణమాఫీ ఎక్కడ జరిగినట్టు? రుణమాఫీ కాలేదంటారు. భారతదేశంలో ఏకైక రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ముఖ్యమంత్రిను కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటిది? మీరు ఇచ్చిన హామీ చెప్పండి. మీరు ఇచ్చిన హామీ కదా 70 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు. మీరు పోయి బ్యాంకులలో తెచ్చుకొని 2 లక్షల రూపాయలు అన్నారు. వెళ్ళండి బ్యాంకులలో పోయి 2 లక్షలు తెచ్చుకొని మేము రాగానే మాఫీ చేస్తాం. 9వ తేదీ సోనియమ్మ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరికి రుణమాఫీ. దర్ ఇస్ నో కండిషన్స్ అన్నారు. ఇప్పుడు అన్ని కండిషన్లు పెడుతున్నారు. నేను అకౌంట్తో సహా ఇస్తా. ఎవరెవరికి రుణమాఫీ రాలేదు, ఎందుకు రాలేదు, ఏం కారణం చేత రాలేదు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ చేసినాం అనేది కాదు. అన్ని టెక్నికల్ ఇష్యూస్, అన్ని అబద్ధాలు, అన్ని ఉట్టి కథలు చెప్తారు. అరే సార్ట్అవుట్ చేయాలి. నిజంగా ఇవ్వాలనుకుంటే నిమిషం పట్టదు సార్ట్అవుట్ చేయడానికి. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశమే ఉంటే అది సార్ట్అవుట్ చేయడానికి ఏం సమయం పట్టదు. ఇవన్నీ కేవలం ఏ విధంగా సమయాన్ని దాటేయాలి, ఏ విధంగా ఏదో ఇంప్లిమెంట్ చేసినాం అరాకొర చేసి మేము చేసినామని చెప్పుకోవాలని తప్పితే వీళ్ళు తెలంగాణ ప్రజలు దగా చేసిండ్రు. మీరేమో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ పట్టుకొని రండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అంటేనే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన నిధులతోనే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వేరే అభివృద్ధి ఏమీ లేదు, సున్నా. మీరు చేస్తున్న అభివృద్ధి సున్నా. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రాష్ట్రంలో ఈనాడు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈయన కూడా గతంలో ఎంపీగా ఉన్నాడు కదా, మల్కాజ్గిరికి ఏమేం చేసిండో చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఏమేం తీసుకొచ్చిండో ఎంపీగా చెప్పమనండి. ఆయన హైదరాబాద్ నగరానికి నిధులు రాలేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పథకానికి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉన్న ప్రతి 60-40 కొన్ని ఉన్నాయి, 70-30 కొన్ని ఉన్నాయి, 90-10% కొన్ని ఉన్నాయి. అట్లా అన్ని ప్రతి ఒక్క పథకంలో కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా వీళ్ళ పథకాలు ఏమున్నాయో చెప్పమనండి. అవి కూడా సరిగ్గా వినియోగించుకోలేక ఆ మిగిలిన 40%, 30%, 50% నిధులు ఇవ్వలేక అభివృద్ధి కుంటుపడిపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అది చెప్పుకోలేక మీరు తీసుకురండి చేతగాని దద్దమ్మలు మాట్లాడతారు. ఈ మాటలు ఇచ్చిన నిధులే ఖర్చు పెడతలేరు మీరు, ఇంకా తీసుకురండి అంటే ఏం ఇస్తున్నాం కదా మీరు ఖర్చు పెట్టండి. ఇచ్చిన వాటిని తెచ్చిన వాటిని. గత ప్రభుత్వం చేసిన అప్పులకి మేము వడ్డీలు కడుతున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్టు కింద 150,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి మూసీ సుందరీకరణకు బీజేపీ కానట్టు బీఆర్ఎస్ కానీ మేము చేస్తున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వారు ఎన్నికల్లో ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మూసీ అనేది ఇంకో కాళేశ్వరం లాంటిదే. మూసీ అనేది ఇంకో కాళేశ్వరం లాగా దీన్ని వాళ్ళ జేబులు నింపుకొని ఇంకనే మూసీ ప్రక్షాళన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. 150,000 కోట్లు ఎందుకు అవసరం మూసీ నది ప్రక్షాళనకు? మూసీ నది ప్రక్షాళనకు 150,000 కోట్లు ఎందుకు అవసరము? గుజరాత్లో మోడీ చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు వస్తుందా అని అంటున్నాడు. నువ్వు ప్రక్షాళన చెయ్యొద్దు అంటున్నావు, చెయ్యి అంటున్నావు. అన్ని లక్షల కోట్లు ఎందుకు అయితే అని అడుగుతున్నావు. దానికి జవాబు చెప్పు. ఇండ్లు కూలగొట్టి ప్రజల గూడు చెదరగొట్టి నెత్తిన నీడ లేకుండా చేసి ఇందుకోసమా మూసీ నది ప్రక్షాళన? వాళ్ళ కొంపలల్లో ఉండకుండా చేసి పేదవాళ్ళని లేకుండా చేసేటువంటి మూసీ ప్రక్షాళన ఎవరికి కావాలి? మూసీ ప్రక్షాళన ఎప్పుడు చేయమంటారు? అందరినీ మేము ఎవరు కూడా మూసీ ప్రక్షాళన చేయొద్దు అంటలేము. మూసీ నది ప్రక్షాళన చెయ్యండి. దానికి ఏ విధంగా చేస్తావో పిలిచి కూర్చోబెట్టి చెప్పరాదా? 140,000 కోట్లు ఎందుకు అవుతున్నాయి చెప్పు. దానికి హైదరాబాద్ ఆల్టర్నేట్ సిటీ కడతా అంటున్నాడు, నైట్ సిటీ. అక్కడ పార్కులు లేకపోతే పిల్లలకు సంబంధించి అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ అడ్డపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇది ఒక స్టైల్ అయిపోయింది. ముఖ్యమంత్రులు తెలంగాణకు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఈయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయినా ఈయన ముద్ర కోసం ఆయన ముద్ర కోసం చూసినట్టు ఇప్పుడు ఈయన ముద్ర కోసం వీళ్ళ ముద్రల కోసం తెలంగాణ ప్రజలు అప్పుల పాలైపోవాలి. లక్షల కోట్లు అప్పుల పాలైనాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం. వీళ్ళ ముద్రలు వేసుకోవడానికి ఆయన నేను కాళేశ్వరం అంటే నేను అది చేసిన ఈయననే మూసి అని ఒక్కొక్క ముద్రల కోసం తాపత్రయపడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు నెరవేర్చాలని కానీ వాళ్ళ కష్టాలు తీర్చాలని కానీ యువతని యొక్క నిరుద్యోగ యొక్క సమస్యను పరిష్కరించాలని కానీ పేదల యొక్క బతుకులు బాగుపడాలని కానీ రైతుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వీళ్ళకి సోయి లేదు. వీళ్ళ సోయి అంతా జేబులు నింపుకోవాలనే సోయి తప్పితే ఇప్పుడు మొన్న
జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఈ నుంచి మూటలు పంపిండ్రు. ఢిల్లీకి 4 రోజులకు ఒకసారి పోతాడు. ముఖ్యమంత్రికి ఏం పని ఢిల్లీలో? ముఖ్యమంత్రికి ఢిల్లీలో ఏం పని? అభివృద్ధి కోసం పోతున్నా అంటున్నా. ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా పోతారట అభివృద్ధి కోసం. సోనియా గాంధీ దగ్గరకా? సోనియా గాంధీ అభివృద్ధి చేస్తుందా? కేంద్రంలో ఎవరున్నా? సోనియా గాంధీ ఉందా? ఈరోజు 4 రోజులకు ఒకసారి మూటలు కానీ ఇంకా మీరు పోతున్నారు. ఆయన దోచుకున్న కంటే ఎక్కువ మేము దోచుకొని తాపత్రయపడుతున్నారు తప్పితే తెలంగాణ అభివృద్ధి చేయాలని తాపత్రయం వీళ్ళ లోపల లేదు. తెలంగాణ అభివృద్ధి కోసం వీళ్ళ తాపత్రయం లేదు. ఇది పక్కాగా వాళ్ళకంటే నేను ఎక్కువ అనేటటువంటి ఎక్కడ కూడా అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు. ఇప్పటిదాకా పరిపాలన అనేటటువంటి దానికి అర్థం లేకుండా పోయింది. పరిపాలన అనుభవాల్సిన అవసరం లేదు. నేను ఒక గుంపు మేస్త్రిని. మేస్త్రి అంటే మేస్త్రి పని చేస్తా, మిగతా అందరితో నేను పని చేపిస్తా అని చెప్తున్నాడు. ఆయన్ని ఒప్పుకున్నాడుగా. మేస్త్రికి అయినా కూడా పని చేసేటటువంటి నైపుణ్యం ఉండాలి. మేస్త్రి అయినా కూడా నేర్చుకునే మేస్త్రి అవుతాడు. చిన్న పని చేసే మేస్త్రి అవుతాడు. డైరెక్ట్గా మేస్త్రి కాదు కదా. ఇలా డైరెక్ట్గా అయిపోయింది ప్రాబ్లం. అది మేస్త్రి కూడా గుంపు మేస్త్రి అయినా కూడా పని అంటే ఉట్టిగా తొలకపోయి పైన ఉండే ఆయనలాగా అనుకుంటే దానికి ఎవరేమేం చేయలేరు. మా కర్మ, తెలంగాణ కర్మ. వాళ్ళ మేస్త్రిగా నేను చేసి నేర్పరైపోయి గుంపు మేస్త్రి అంటే అది వేరే ఉంటుంది. ఈయన ఆ విధంగా గుంపు మేస్త్రి కూడా కాదు. ఈయన గుంపుని తీసుకుపోయి గుంపు మీద సూపర్వైజర్గా ఉండి చేసినటువంటి మేస్త్రి పని. కాబట్టి తెలంగాణ పరిస్థితి ఈ పరిస్థితి అయింది. ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు 100 మార్కులకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫెయిల్యూర్. 100 మార్కులకి అసలు 100 మార్కులు ఇచ్చే పరిస్థితే లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటే దాని గురించి ఇన్ని మార్కులు పాసా. వాళ్ళు పాస్ అయితే ఇంకా ఈ మీటింగ్లు ఎందుకు చెప్పండి? అట్టర్ ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం, అట్టర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి మొత్తం ఫెయిల్ అయ్యారని చెప్పేసి 100 మార్కులకు ఒక్క మార్కు కూడా రాలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి డీకేఆర్ని అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం తీసుకొచ్చాడో, సో నేను కేసీఆర్కు పోటీగా మూసీ అనేది ఒక కొత్త దుకాణం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మూసీ దుకాణం అయితే మూసీకి మేము అడ్డం కాదు, మూసీ ప్రక్షాళనకు మేము అడ్డం కాదు. బట్ మూసీకి ఖర్చు పెడదామనుకున్న 1,50,000 కోట్లు ఎందుకు అంత 1,50,000 కోట్లు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కానీ మేము ఏది నువ్వు చేస్తున్న అభివృద్ధికి మేమేం అడ్డుపడలేదని చెప్పేసి దిక్కు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ మోడీ ఇస్తున్న పైసలే తమ పైసలుగా చెప్పుకుంటున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు గుంపు మేస్త్రిగా కాదుగా మామూలు మేస్త్రిగా కూడా పనికిరావని చెప్పేసి డీకేఆర్ని చెప్తున్న పరిస్థితి. విడ జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, సరూర్ నగర్ నుంచి.